తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గీతం 2.5 నిమిషాల నిడివితో ఒకటి, 13.5 నిమిషాల నిడివితో మరొకటి 2 వర్షన్లుగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఆలపించేందుకు వీలుగా పూర్తి జయంలోని 3 చరణాలతో 2.5 నిమిషాల నిడివితో సంక్షిప్త గీతం రూపొందించారు. రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి తర్వాత ఆ మిత్రపక్ష పార్టీలు తర్వాత కీలక నేతలతో భేటీలో దీని మీద చర్చించినటువంటి నేపథ్యం కూడా ఉంది. దీని మీద నిన్న డిస్కషన్ జరిగిండే. సో దానికి సంబంధించినటువంటి దాని మీద అయితే స్పష్టమైనటువంటి నిర్ణయానికి అయితే వాళ్ళు వచ్చిండ్రు. ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2 నాటికి 10 ఏళ్లు పూర్తవుతాయి. దశాబ్ది ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. ఆ వేడుకల సందర్భంగా జయ జయ తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తాం. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్ను టీజీగా మార్చాం. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు ప్రభుత్వ సంస్థల పేర్లలో సంక్షిప్త నామాన్ని టీజీగా మార్చనున్నాం. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించడం కూడా వాళ్ళు చెప్తున్నటువంటిది అయితే స్పష్టం చేస్తారు. ఇక ఆవిర్భావ వేడుకలకు రండి అని చుక్క రామయ్యను ఆహ్వానించినటువంటి విద్యావేత్త మనకు తెలుసు. చుక్క రామయ్య గతంలో కూడా పెద్దల సభకు వెళ్ళినటువంటి చుక్క రామయ్యను ఈ సభ ఏదైతే మన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రమ్మని సీఎం డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి అదైతే ఆహ్వానించినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఉద్యమ కాలంలో అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలీగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా నిర్ణయించిన తెలంగాణ కవి రచయిత అందశ్రీ 20 ఏళ్ల క్రితం రాసిన గీతాన్ని యథాతథంగా ఆమోదించడం అన్నటువంటిదైతే రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక అవతరణ వేడుకలకు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా కూడా వస్తారన్నటువంటిది కూడా కేసీఆర్ సీఎం ప్రత్యేక ఆహ్వానం. ఈవెన్ కేసీఆర్కి కూడా ప్రత్యేక ఆహ్వానం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని నడిచినటువంటి నేపథ్యం ఉంది. గత 10 సంవత్సరాలు కూడా తెలంగాణను పాలించినటువంటి కేసీఆర్కి కూడా ప్రత్యేక ఆహ్వానం ఇచ్చారంట. 2న పరేడ్ గ్రౌండ్లో ఉత్సవాలు, సాయంత్రం ట్యాంక్ బండ్ పై సాంస్కృతిక ప్రదర్శనలు, 5,000 మందితో ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహిస్తారు. ఇక జూన్ 2న ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు, సాయంత్రం తెలంగాణ వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అట్టహాసంగా చేయనున్నారు. ఇక అమరుల నివాళులతో ప్రారంభం. తొలుత ఉదయం 2వ తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మార్నింగ్ 9:30కు గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళి అర్పిస్తారు. ఇక 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. దాంతోపాటు తెలంగాణ పతాకాన్ని కూడా సీఎం ఆవిష్కరిస్తారు. ఇక పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకరణ కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్ర అధికార గీతాన్ని అక్కడే ఆవిష్కరిస్తారు. ఇక అనంతరం సోనియా గాంధీ ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. పోలీస్ సిబ్బంది, ఉత్తమోద్యోగులకు అవార్డుల ప్రాధాన్యంతో ఉత్సవాలు ముగుస్తాయి. ట్యాంక్ బండ్ బై జయ జయ తెలంగాణ అనేటువంటిది కూడా ఇక సాయంత్రం 6:30కు మార్నింగ్ సెషన్. తర్వాత ఫస్ట్ అయితే మార్నింగ్ 9:30కి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించే కార్యక్రమంతో మొదలయ్యి 10 గంటలకి తర్వాత పరేడ్ గ్రౌండ్ లో జరిగేటువంటి కార్యక్రమాల్లో సీఎం తర్వాత సోనియా గాంధీ పాల్గొంటారు. ఇక సాయంత్రం 6:30కు ట్యాంక్ బండ్ పైన సాయంత్రం వేడుకలైతే దశాబ్ది ముగింపు ఉత్సవ వేడుకలైతే ప్రారంభమవుతాయి. అక్కడ హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, తెలంగాణ వంటలు ఎన్నిటికి సంబంధించినటువంటి స్టాళ్లు కూడా ఏర్పాటు చేస్తారు. సాయంత్రం 6:30 గంటలకు స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. జాతీయ జెండాలతో ట్యాంకులపై ఒక చివరి నుంచి మరో చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ కూడా నిర్వహిస్తారంట. దాదాపు 5,000 మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు 13.5 నిమిషాల పాటు సాగే పూర్తి నిడితో ఉన్న జయ జయ తెలంగాణ గీతం ఆలపిస్తారు. గీత రచయిత అందశ్రీ సన్మానిస్తారు. రాత్రి 8:30 గంటలకు 10 నిమిషాల పాటు కూడా అంటే రాత్రి 8:30 వరకు కూడా 8:30, 9 గంటల వరకు కూడా ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేయడానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కార్యక్రమాలు శ్రీకారం చుట్టిందన్నటువంటిది ప్రధాన వార్తతోటి అయితే